పాలమూరులో పల్లె పల్లెన పల్లేర్లు మొలిచిన అనే పాటతో మొదలుపెట్టి ఎత్తిపోతల మొదలు ఫ్యూచర్ సిటీ వరకు తెలంగాణలో ఏం జరుగుతోంది అంటూ పాయింట్ బై పాయింట్ కేసీఆర్ ప్రస్తావించి ఎత్తి కుదయటం చూశాం కదా. చాలా గ్యాప్ తర్వాత పనిలో పనిగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కూడా కలిగిపెట్టడము, పెట్టుబడుల పేరుతో చంద్రబాబు ఎలాంటి రాజకీయాలు ఆడతారు అనే విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించడమే కాదు, ఢిల్లీలో బీజేపీ వ్యూహాల వరకు అన్నింటినీ కదిపి కుదిపేయటం చూస్తూ ఉంటే వచ్చే 3 ఏళ్లకి సరిపడా ఎజెండా అండ్ సరంజామా కేసీఆర్ సిద్ధం చేశారా అని అనిపిస్తూ ఉంది, అర్థమవుతా ఉంది కూడా. పైగా 3 ఏళ్ల ఎజెండాలో చాలా వ్యూహాత్మకంగా వాటంగా 3 పార్టీలని కేసీఆర్ కలిపి కుట్టిన తీరు చూస్తే ఏంటి 3 పార్టీలు? ఇక్కడ కాంగ్రెస్, పక్క రాష్ట్రంలో టీడీపీ, ఢిల్లీలో కేంద్రం బీజేపీ. ఈ మూడింటిని అలైన్మెంట్లోకి తీసుకొచ్చిన తీరు చూస్తూ ఉంటే కేసీఆర్ చేతికి ఆయుధం దొరికిందా అనే ఫీలింగ్ సగటు తెలంగాణ పౌరుల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తూ ఉంది. అవునా, కేసీఆర్ ఎత్తిన జలఖడ్గానికి అంత పదునుందా? తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం తిప్పికొట్టే పరిస్థితి లేదా కేసీఆర్ వ్యూహాల్ని? ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ ఎత్తుగడ ఎలా ప్రభావం చూపించబోతోంది? డీటెయిల్డ్గా చూద్దాం. రాజకీయ వ్యూహాలు, పదునైన పంచుల సంగతి సరే, స్ట్రాటజీ పరంగా వచ్చే 3 ఏళ్లలో తిరగబోయే మలుపుల గురించి మనం మాట్లాడుకుందాం. చాన్నాళ్ళ తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు రావడమే కాదు, చాలా రిలాక్స్డ్గా అలవాటైన పద్ధతిలో ఆరాంసే మాట్లాడడం చూసాం కదా. సఫిషియెంట్ టైం వి హావ్ గివెన్. చూశారు కదా, 2 ఏళ్లు సమయం ఇచ్చినాం, ఇది ఇనఫ్ టైం. నిష్క్రియాపర్వం అన్ని రంగాల్లోనూ కనిపిస్తూ ఉన్న టైంలో మొదటకే మోసమొచ్చే పరిస్థితి ఉన్న సిచ్యువేషన్లో ఇక మాట్లాడక తప్పడం లేదు. ఇప్పుడు మోగింది యుద్ధభేరి అని కేసీఆర్ ప్రకటించేశారు. ఎంత మౌనం పాటిస్తాడు కేసీఆర్? ఎస్, కాంగ్రెస్ విధానాల్ని రేవంత్ పేరు ప్రస్తావించకుండానే, ఏంటి ముఖ్యమంత్రి పేరు ఎత్తకుండానే దులిపేసిన తీరు తెలంగాణలో ప్రతి మైండ్లోకి చొచ్చుకుపోయే పరిస్థితి. ఫ్యూచర్ సిటీ విషయంలో కేసీఆర్ మాట పదునైన పంచిలాగా తగిలింది ప్రభుత్వానికి. ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ, ఎవరికి కావాలి ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. ఆ తర్వాత నీటి వాటాలు, గోదావరి జలాలైనా కృష్ణా జలాలైనా, కేసీఆర్ ప్రస్తావించిన డేటా, ఆసువుగా అడిగిన ప్రశ్నలు చూస్తే ఈ మాత్రం కమాండ్ గత 2 ఏళ్లుగా మిస్ అయిపోయిందే తెలంగాణలో రాజకీయంలో, వాదనలో అనే ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన మాట వాస్తవం. అవునా కదా? మీకేమీ బీఆర్ఎస్ అఫిలియేషన్ ఉండక్కర్లా, కాంగ్రెస్ తిల్టున్నా పర్వాలా, కానీ అనిపించింది కదా ఆ మాట. ఎందుకంటే దట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ కేసీఆర్స్ సబ్జెక్ట్ అండ్ ఆర్గ్యుమెంట్. పైగా కేసీఆర్ ఎత్తుకున్న కృష్ణా జలాల వాదనకి, జల ఖడ్గానికి అంత పదునుంది అని ఎందుకు మాట్లాడుతున్నాము? అందులో ఏమేమి డైమెన్షన్స్ ఉన్నాయో ముందు తెలియాలి. పాలమూరుకి అన్యాయం జరిగింది, అనాది నుంచి 300 కిలోమీటర్ల కృష్ణా పారుతూ ఉన్న గొంతెండిపోయే పరిస్థితి ఉంది పాలమూరికి. పైగా ఎత్తిపోతల డిపిఆర్లు తిప్పికొట్టింది కేంద్రం, ఇక్కడ ప్రభుత్వం మాట్లాడతలేదు. డిపిఆర్ను వాపసు పంపించారండి, మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు అని అనడంలో చాలా చిక్కటి వ్యూహం ఉంది. చిక్కటి థిక్. ఎందుకో తెలుసా? ముఖ్యమంత్రిది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అన్యాయం జరుగుతున్నది ఉమ్మడి మహబూబ్ నగర్కి. నీళ్ల వాటాల్లో తెలంగాణకి రావాల్సినంత వాటా రాలా, జరగాల్సిన న్యాయం జరగట్లేదంటున్నారు. పైగా ఏపీనేమో గోదావరి జలాల విషయంలో రకరకాల ప్రకటనలు చేస్తూ మొదట బనకచర్ల, ఆ తర్వాత పేరు మార్చి మరొకటి హంగామా నడుపుతూ ఉంది గత ఏడాదిన్నరగా. ఆ వ్యూహాల విషయంలో ఏం చేయాలి అనే క్లారిటీ తెలంగాణలో లేకపోయింది. గందరగోళం, బంకచర్లను ఇంకోటను ఆ పేరు పలకటానికే, ప్రస్తావించడానికి ఆపసోపాలు పడిన పరిస్థితి. ఆ ప్రాజెక్టు ప్రపోజల్ కాసేపు ప్రకాశం జిల్లాలో ఉందని, కాదు కర్నూలులో ఉందని తడబాటు పడడం ఇరిగేషన్ మినిస్ట్రీలోను ముఖ్యమంత్రిలోను తెలంగాణ ఇప్పటికే పసిగట్టింది కదా. అంటే గోదావరి జలాలైనా కృష్ణా జలాలైనా కానీ తెలంగాణ ప్రయోజనాలకి దెబ్బ పడుతున్నదా అని మాట్లాడుకోవడం ఇప్పుడు కనపడుతోంది. పైగా ఇదే విషయాన్ని, ఏది ముఖ్యమంత్రి సొంత ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ కృష్ణా జలాలు అనే టాపిక్ని కేంద్రానికి కనెక్ట్ చేసిన తీరు మాస్టర్ పీస్. కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీల అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు, దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. చూశారు కదా, డిపిఆర్ని తిప్పికొట్టింది. ఎందుకు అంటే
కేంద్రంలో సంకీర్ణం నడుస్తూ ఉంది. ఆ సంకీర్ణాన్ని కాపాడుతున్నది చంద్రబాబు. అందుకని చంద్రబాబు ప్రయోజనాలకి బీజేపీ కాపలా కాస్తున్నది అని కేసీఆర్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే కాంగ్రెస్ చేతులు ఎత్తేసి చూస్తూ ఉంది, చంద్రబాబు చెలాయిస్తున్నారు, బీజేపీ కాపలా కాస్తోంది. ఈ అలైన్మెంట్ని బ్రేక్ చేయడం సాధ్యమా? చంద్రబాబుని ఎదిరించి నేను సాధిస్తాను అనే వాదనని, ఆర్గ్యుమెంట్ని రేవంత్ వినిపించగలరా? ఒకవేళ వినిపించినా కానీ రేవంత్ చంద్రబాబు మీద ఫైట్ చేస్తారు అని ఎవరన్నా నమ్ముతారా? ఇదే సైకలాజికల్ పాయింట్ని కేసీఆర్ పట్టుకున్నారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండింట్లోనూ బీజేపీ అంతంత మాత్రం మిణుకుమంటూ మిగిలిపోయే పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. ఇలాంటి టైంలో చాలా వ్యూహాత్మకంగా ఈ వ్యవహారాలని బీజేపీకి, కేంద్రానికి చుట్టబెట్టారు కేసీఆర్. బీజేపీ ఏం చేస్తుంది ఎటైనా చెప్పగలదా? చెప్పలేదు. పోనీ ఏపీ వైపు నుంచి ఆలోచిద్దాం. గోదావరి జలాల మీద బనకచర్లో ఇంకొకటో 80,000 కోట్లో 1,00,000 కోట్లో ప్రపోజల్ పెట్టాలి అని సిద్ధమైతే కేంద్రం వైపు నుంచి రెడ్ సిగ్నల్ పడింది. ఇప్పుడు పేరు మార్చి రకరకాల ఎత్తుగడలు వేసి ఏదో రకంగా తెర మీదకి తీసుకురావాలి భారీ అంచనాలు, లెక్కల్ని అని అనుకుంటూ ఉన్నా కానీ అవి ఎంతవరకు సఫలమవుతాయో తెలియదు. అంటే గోదావరి జలాలని వాడుకోవటం అనేది ఏపీలో కేవలం రాజకీయ ప్రకటనగా మిగిలిపోయింది. ఇక కృష్ణా జలాల విషయానికి వస్తే తీరని అన్యాయం అప్పట్లో 96-2004 మధ్య చంద్రబాబు జమానాలో ఆల్రెడీ జరిగింది. తెలుగు నేలకి, ఏపీ అయినా తెలంగాణ అయినా, ఆల్మట్టితో. ఇప్పుడు అదే ఆల్మట్టి ఎత్తు పెంచి కర్ణాటక తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల్ని కాలరాస్తా ఉంటాయి. ఈ విషయం మీద ఇన్నాళ్ళకి 18 నెలల తర్వాత చంద్రబాబు నిన్నగాక మొన్న ఢిల్లీలో ప్రస్తావించారు. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. ప్రస్తావిస్తే ఆల్మట్టి ఎత్తు పెంపుని బీజేపీ అడ్డుకోగలదా? ఆపుతుందా? కేంద్రం ఆపదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు ఏం లేవు. ఇక్కడ బావుకునేది ఏమీ లేదు. బీజేపీ ప్రూవెన్ గత 2 ఏళ్లుగా. అదే కర్ణాటకలో అయితే కనుక బీజేపీకి స్టేక్స్ ఉన్నాయి. రేపో మాపో అక్కడ డీకే శివకుమార్, సిద్ధరామయ్య తన్నుకుని రొట్టె విరిగి బీజేపీ నోట్లో పడే పరిస్థితి ఉంది కర్ణాటకలో. అంటే స్టేక్స్ ఉన్న రాష్ట్రంలో ప్రాజెక్ట్ని స్టేక్స్ లేని రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఆపుతుందా కేంద్రం? ఆపదు కదా. ఈ విషయం కేసీఆర్కి తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా బీజేపీని ఇందులోకి లాగారు, కేంద్రానికి ముడిపెట్టారు. అంటే నడి మధ్యలో చంద్రబాబు నలిగిపోయే పరిస్థితి, రేవంత్ ఎటు చెప్పలేని సంకట స్థితి. ఎందుకంటే రేవంత్ చంద్రబాబుని ఆపలేరు. పోనీ చంద్రబాబు ఏమన్నా ఏపీ కోసం నీళ్లు పట్టుకుపోతున్నారా అంటే ఎక్కడ? గోదావరి మీద కడుతున్నది, అడుగులు పడుతున్నది లేదు. భారీ నెంబర్లు చెప్పేసరికి ఈ నెంబర్లు ఎందుకు అని కేంద్రం అర్థం చేసుకుని ఆలోచించి ప్రశ్నించే పరిస్థితి ఉంది. పోనీ కృష్ణా జలాలు ఏమన్నా ఉన్నాయా అంటే కృష్ణా డెల్టాని, కృష్ణా నీళ్ల వాటాలని డీస్టెబిలైజ్ చేసేసిన చరిత్ర 25 ఏళ్ల నాడే ఉంది మనకి ఆల్మట్టి దెబ్బతో. అంటే రాజకీయంగా ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల్లో బావుకునేది లేదు, కానీ కేసీఆర్ వాదన మాత్రం ఆలోచనల్లోనూ రాజకీయ వ్యూహాల్లోనూ బలంగా ఎస్టాబ్లిష్ అయ్యే సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది అని అర్థమైపోతా ఉంది ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చూస్తే. ఇది నీళ్ల వాటాలకు సంబంధించి. ఇక తెలంగాణ అంశాలనే కాదు, ఏపీలో విషయాలను కూడా కేసీఆర్ వాటంగా ప్రస్తావించిన తీరు చూస్తే హీఈస్ గెట్టింగ్ రెడీ ఫర్ నెక్స్ట్ లెవెల్ వార్ అని అర్థమవుతూ ఉంది. ఎలాగా? పెట్టుబడుల పేరుతో చంద్రబాబు ప్రచారాలు చేస్తారు. దీనికి ఆచుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఎస్, చూశారు కదా అనే మాట చెప్పేసరికి 2 రాష్ట్రాల్లోనూ మెజారిటీ జనాభా అవును కదా అని టక్కన అయస్కాంతానికి అతుక్కున్నట్టు అతుక్కునే పరిస్థితి ఈ ఆర్గ్యుమెంట్కి. ఇదే మోడల్ని రేవంత్ తెలంగాణలో తీసుకొచ్చారు గ్లోబల్ సమ్మిట్ల పేరుతో, ఈవెంట్ల పేరుతో అని చెప్పేసరికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకతాను ముక్కలే అనే మాట 2 రాష్ట్రాల్లోనూ వచ్చేస్తుంది. ఇప్పుడు గనక తెలంగాణలో కేసీఆర్ స్టెప్ బై స్టెప్, అది ఫ్యూచర్ సిటీనా, లేదంటే ప్రభుత్వ వైఫల్యాలా, లేదంటే గనక నీటి ప్రయోజనాలు తెలంగాణవే దెబ్బతింటున్నాయనే విషయం మీద పోరాటాన్ని క్రమంగా బిల్డ్ చేస్తే గనక తెలంగాణలో బీఆర్ఎస్ ఈజ్ బ్యాక్ అనుకునే పరిస్థితి వచ్చేయచ్చు. అంతే కదా. మనం పంచాయతీల్లో గెలిచామని చెప్పుకోవచ్చు కాక, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మెజారిటీ వచ్చిందని క్లెయిమ్ చేసుకోవచ్చు కాక, కానీ ఎలా వచ్చింది, ఏం వచ్చింది అనే విషయం అందరికీ తెలుసు, మన అంతరాత్మలతో సహా. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మరో తీరుగా ఉంది కాబట్టే కదా ఆ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో 5గురు మారలేదు పార్టీ అనే ముద్ర కొట్టి అసలు బై ఎలక్షన్లు రావు అని రూల్డ్ అవుట్ చేస్తా ఉన్నాం కదా. ఒకవేళ జనంలో బలంగా ఉండుంటే కనుక తెలుసుకుందాం పదా అని ఉప ఎన్నికల్లో గెలిచి శంషేర్గా బీఆర్ఎస్ లేదు గ్రౌండ్లో అని ప్రూవ్ చేసేవాళ్ళం కదా. అలా చేయలేదు అంటే దాల్ మే కుచ్ కాలా హే కదూ. అందుకోసమే ఇప్పుడు కేసీఆర్ వ్యూహం మార్చడము, టోన్ రైజ్ చేయడము, నెక్స్ట్ లెవెల్ యుద్ధం మొదలైంది. ఇక చూస్తూ ఊరుకోం. మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా ఎస్ అని ప్రకటించటం ఇప్పుడు
తెలంగాణకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఏపీ రాజకీయాల్లో కూడా ప్రకంపనలు రేపుతున్న పరిణామం. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలని ఒక అలైన్మెంట్ మీదకి తీసుకొస్తూ కేసీఆర్ మోగిస్తున్న యుద్ధభేరి ఏపీ రాజకీయాల్లో కూడా నేరుగా ప్రభావం చూపిస్తుంది అనడానికి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్, కేటీఆర్లు విషెస్ చెప్పిన తీరు, బీఆర్ఎస్ సెలబ్రేట్ చేసిన తీరే నిదర్శనం. అంటే ఇప్పుడు రాబోయే 3 ఏళ్ళు తెలుగు రాష్ట్రాల్లో యుద్ధ సన్నాహాలకి సర్వం సిద్ధమైపోయిన టైం ఇది. 2026 పూర్తిగా అడుగు పెట్టక మునిపే ఇట్లాంటి పరిస్థితి ఉందంటే ముందు ముందు హీట్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్ని, ఇలాంటి వ్యూహాల్ని రేవంత్ తట్టుకోగలరా? చంద్రబాబు ఎంతవరకు తిప్పికొట్టగలుగుతారు? ఎనీ కామెంట్స్? థాట్ఫుల్గా మాట్లాడుకుందాం.